అందరికీ నమస్కారం. ఈరోజు లవ్ వైరస్ 2 ఎపిసోడ్ 2 కూడా ఈరోజు దీని పోస్టర్ ఆవిష్కరణ. రేపు జూలై 4 తారీఖు నాడు ఈ యొక్క పిక్చర్ రిలీజ్ అవుతుంది. లవ్ వైరస్ 1 కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ యొక్క టీం ఏబిఎన్ టీం వారు, నుమాన్ అండ్ టీం ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ గంటలలో ఈ పిక్చర్ మొత్తం షూట్ చేసి 1 అవర్ పిక్చర్ పెట్టడం చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క పిక్చర్లో విషయానికి వస్తే ఇది రియలిస్టిక్ స్టోరీ. ఏ విధంగా అయితే ఈ రోజులలో సమాజం లవ్ పేరు మీద కొంతమందికి మంచిది అవుతుంది, కొంతమందికి చెడు అవుతుంది, కొంతమంది మోసపోతుంది. అలాంటి వారి గురించి అవగాహన గురించి జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని సమాజంలో పెళ్ళిళ్ళు అనేది మంచి బంధం, ఆ బంధం చాలా సంవత్సరాలు ఉండే విధంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో, ఒక మోటివేషన్తో, ఒక మెసేజ్తో కూడిన ఈ లవ్ 2 వైరస్ని అందరూ వీక్షించాలి. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పిక్చర్ వాళ్ళకి అందరికీ సపోర్టివ్గా ఈ పిక్చర్ని చూడాలి. ఎక్కడ ఏదైతే ప్లాట్ఫారమ్స్ వస్తుందో ఆ ప్లాట్ఫారమ్స్ అందరూ కూడా పే చేసి మరీ దీన్ని ఇమీడియట్గా చూడాలి. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే పెద్ద పెద్ద పిక్చర్లు తీసేవాళ్ళు, డైరెక్షన్స్, ప్రొడ్యూసర్లు, వాళ్ళకి అవకాశం వస్తే చిన్నవాళ్ళు, చాలా టాలెంట్ ఉన్నవాళ్ళు ఈ టీం అంతా చూస్తుంటే చిన్న స్థాయి నుంచి వాళ్ళు ఏదో పెద్ద స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు మనది కూడా బాధ్యత. ఒట్టి షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకు మన బిజినెస్ ఇచ్చి చిన్న కుట్టోళ్ళని ఎట్లా దూరం చేస్తున్నామో అదే మాదిరిగా పెద్ద డైరెక్టర్లకు, పెద్ద ప్రొడ్యూసర్లకు, పెద్ద వ్యవస్థ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే ఇలాంటి వాళ్ళకు ఎప్పుడు కూడా కళ బయటికి రాదు. కాబట్టి ఇలాంటి కళలని గుర్తించి వారిని అందరూ దీన్ని చూసి దీన్ని నలుగురికి తెలిపి వీళ్ళందరినీ సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణను, ఈ రిలీజింగ్లో కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు ఈ టీంకి మనసారా నా అభినందనలు తెలుపుతున్నా. ఈ యొక్క పిక్చర్ గ్రాండ్ సక్సెస్ కావాలి. ఇదే మాదిరిగా రానున్న రోజుల్లో కూడా ఏ విధంగా అయితే లవ్ వైరస్ మీద వీళ్ళు టాపిక్ తీశారు, సమాజంలో జరుగుతున్న వేరే విషయాలలో కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా వీళ్ళు పిక్చర్లు తీయాలని, ముందుగా సైబర్ క్రైమ్ కావచ్చు, డ్రగ్స్ గురించి కావచ్చు, అదేవిధంగా సమాజంలో వేరే వాళ్ళకి తోడ్పడే విధంగా హ్యుమానిటీ గ్రౌండ్స్కి సంబంధించింది కూడా ఈ తీస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ పిక్చర్లతోటే చాలామందికి స్ఫూర్తి, మోటివేషన్, వాళ్ళకి కూడా ఆ మార్గంలో నడిచే విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని, వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని కూడా మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.